ఎన్నికలకు ముందు విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చిన కూటమి సర్కార్ ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడంతో ఆగ్రహించిన విద్యార్థి సంఘ నేతలు వాళ్ళ చేలో విజయవాడ కార్యక్రమాన్ని జరిపారు. యూనివర్సిటీస్లో సమస్యలు తిష్ట వేశాయని ఆ సమస్యల పరిష్కారం కోసం తాము పోరాట బాట పడుతున్నామన్నారు. విద్యార్థి సంఘాల నేతలతో లోకేష్ సమావేశం పెట్టినా అది కూడా అసంపూర్తిగా ముగిసిందని, ఏ అంశం మీద స్పష్టమైన హామీ రాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యారంగంలో సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ రోజు ఏఎస్ఎఫ్ చలో విజయవాడకు పిలిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో వచ్చారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలన్నింటిలో కూడా ప్లకార్డులు పట్టుకుని వాళ్ళు తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రీసెంట్ గా నారా లోకేష్ తో కూడా విద్యారంగ సమస్యల మీద విద్యార్థి సంఘాల భేటీ జరిగింది. దాంట్లో కూడా స్పష్టత రాకపోవడంతో వాళ్ళు యాజ్ టీజ్ గా ఈ రోజు చలో విజయవాడ కార్యక్రమాన్ని అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు ఏఎస్ఎఫ్ నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతుంది. సార్ చెప్పండి, అంటే ఏ ప్రధానంగా డిమాండ్స్ మీరు ప్రభుత్వం ముందు పెట్టారు, ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని చెప్పని ఏఐఎస్ఎఫ్ గా 17 నెలలుగా రాష్ట్ర ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉంటే ఈ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాత్రం పట్టించుకోలేదు. ఈ రాష్ట్రంలో 10 లక్షల మంది విద్యార్థులు చదివిన చదువుకి సర్టిఫికేట్ లేక ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కాక రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. సార్, మీరు రీయింబర్స్మెంట్ విడుదల చేయమంటే మొన్న 21వ తారీఖు విద్యార్థుల సంఘాల చర్చల్లో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఇంత బకాయిలు పెట్టింది, అంత బకాయిలు పెట్టింది, చాలా ఆర్థిక లోటు బడ్జెట్ ఉందని చెప్తా ఉన్నారు. నిస్సిగ్గుగా లోకేష్ గారిని ఏఐఎస్ఎఫ్ అడుగుతా ఉన్నాం. అయ్యా నారా లోకేష్ గారు, గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయడానికి సిద్ధంగా ఉంటే నీ తండ్రి నారా చంద్రబాబు నాయుడు ఆనాడు కోర్టుకెళ్ళి ఎలక్షన్ టైంలో విడుదల చేస్తూ ఉన్నారు. ఈ ఓట్ల కోసం చెప్పని ఆపిన మాట వాస్తవం కాదా? మీరు అధికారంలోకి వస్తే 6 నెలల్లో రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేసి ప్రతి సర్టిఫికేట్ ఇప్పిస్తా అని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు 6,400 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఒక్క రూపాయి విడుదల చేయలేదు. విద్యార్థి సంఘాలు పోరాటాలు చేస్తాయి, మీరేమో పేపర్లకు ప్రకటనలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీతో చర్చలు పూర్తిగా సఫలం అవ్వలేదు. ఆగస్టు 16, 2023 సంవత్సరంలో నీ యువగలం పాదయాత్రలో నీ సొంత మంగళ మాటిచ్చావు. సమస్యలు పరిష్కరించాలంటూ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ రోజు చలో విజయవాడ కార్యక్రమానికి పిలిపించారు. దాదాపు రాష్ట్రంలో ఫీజు అమెండ్మెంట్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ దాదాపు 6,500 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిల్ని బకాయిలు విడుదల చేస్తామన్నారు, కానీ ఇప్పటికొచ్చి విడుదల చేయలేని పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే మొత్తం విద్యార్థులంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే మనం విజువల్స్ లో చూస్తున్నాం. రీసెంట్ గా మంత్రి నారా లోకేష్ వీళ్ళంతా విద్యార్థి సంఘ నేతల్ని పిలిచారు, విడుదల చేస్తా ఉన్నారు. కానీ గత ప్రభుత్వ హయాంలో ఏవైతే బకాయిలు ఉన్నాయో వాటిని ఎక్కడ కూడా విడుదల చేయమంటూ కూడా నారా లోకేష్ అయితే చెప్పిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో విద్యార్థులంతా కూడా రోడ్లెక్కిన పరిస్థితి. తక్షణం విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి, స్కాలర్షిప్స్ అన్ని విడుదల చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క ప్రైవేట్ కాలేజీలు పీపీపీ మోడల్లో ప్రైవేట్ కాలేజీలు ఇస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ కాలేజీలు పీపీపీకి ఇవ్వడాన్ని అయితే వాళ్ళంతా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వమే నిర్వహించాలని గతంలో ఎన్నికల్లో మీరు నిర్వహిస్తామంటూ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాబట్టి హామీని అమలు చేయాలంటూ వాళ్ళంతా కూడా కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే విద్యార్థులంతా కూడా లోపలికి అంటే నారా లోకేష్ ఇంటి ముట్టడికి ప్రయత్నం చేశారు. మధ్యలో పోలీసులు బార్కెట్లు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేసిన బార్కెట్లని తోచుకుంటూ విద్యార్థులంతా కూడా ముందుకెళ్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. నాయకులంతా కూడా ఒక్కొక్కరుగా ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బార్కెట్లన్నీ కూడా దూకి విద్యార్థులు ముందుకు వెళ్తున్న పరిస్థితి కూడా మనకి ఎక్కడికక్కడ కనిపిస్తుందని చెప్పాలి. పోలీసులు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఎక్కడ కూడా విద్యార్థి సంఘ నాయకులైతే వాళ్ళు తోచుకొని ముందుకెళ్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పాలి. మొత్తం అంతా కూడా విద్యార్థులు ఈ బాధ్యతను తోచుకుంటూ ముందుకెళ్ళిపోతున్న పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం విద్యార్థి సంఘ నాయకుల్ని అడ్డుకునే ప్రయత్నం కూడా పోలీసులు ఇక్కడ భారీగానే చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా విద్యార్థి సంఘ నాయకులు అడ్డుకునే ప్రయత్నం పోలీసులు చేస్తున్నా వాళ్ళంతా కూడా ముందుకెళ్లే ప్రయత్నం ఎక్కడ కూడా తోచుకుంటూ దాదాపు ధర్నా చౌక్ ప్రాంతం అంతా కూడా కొంత ఉద్రిక్త పరిస్థితిగానే నెలకొని ఉందని చెప్పాలి. ఎందుకంటే అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనతో పాటు విద్యార్థి సంఘానికి సంబంధించిన నేతలు ఇక్కడ కూర్చొని ఆందోళన చేస్తున్నారు. ఎవరిని కూడా లోపల పంపించమంటూ ఇక్కడ పోలీసులు చెప్పిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే వీళ్ళంతా కూడా తోచుకొని వెళ్లే ప్రయత్నం అయితే విద్యార్థి సంఘ నాయకులు అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాళ్ళు ప్రధానంగా ప్రధాన డిమాండ్స్ ఉన్నాయి, అసలు ఏంటనే అంశాలు కూడా వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాము. విద్యార్థి సంఘ నాయకులు మనం చూస్తే బారికేడ్లు ఎక్కడికక్కడ బారికేడ్లు దాదాపు ఈ ప్రాంతం అంతా కూడా బారికేడ్లు వేసి అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది.
మొత్తం విద్యార్థి సంఘ నాయకులంతా కూడా ఇక్కడ మనతో ఉన్నారు. ఏంటి ప్రధాన డిమాండ్స్ ఏంటి? విద్యాశాఖ మంత్రి ఈరోజు యూనివర్సిటీ కేంద్రాల్లో అదేవిధంగా కళాశాలల్లో రాజకీయ ప్రసంగాలు ఉండకూడదని చెప్పి మ్యాండేట్ జారీ చేస్తా ఉన్నారు. ఏ విద్యార్థుల దగ్గరకు వచ్చి జీవో నంబర్ 77 రద్దు చేస్తానన్నావు, ఏ విద్యార్థుల దగ్గరకు వచ్చి 107, 108 జీవోలు రద్దు చేస్తా ఉన్నావు. ఇవాళ మా హక్కులు మేము అడుగుతా ఉంటే రాజకీయ ప్రసంగాలు ఆపని చెప్పి నియంతలాగా డిక్టేట్ లాగా ఇవాళ జారీ చేస్తా ఉన్నావా? ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి పరిపాలన చెప్పి మర్చిపోతా ఉన్నాడు. చక్రవర్తి అనుకుంటా ఉన్నాడు విద్యాశాఖ మంత్రి ఎన్డీఏ ప్రభుత్వం. అందువల్ల ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా హెచ్చరిక చేస్తా ఉన్నాం. యూనివర్సిటీ కేంద్రాల్లో విద్యార్థి హక్కులు లేదా కళాశాలలో విద్యార్థి హక్కులు ఖచ్చితంగా కాపాడుకుంటాం, ఖచ్చితంగా పోరాటం చేస్తాం. 107 రద్దు చేస్తానన్నావు, మెడికల్ కళాశాలను కాపాడుతానన్నావు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తానన్నావు. ఇవాళ మేము ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అడిగితే అవి జగన్మోహన్ రెడ్డి సర్కార్లో ఉన్నటువంటి బకాయిలు మేము ఎందుకు రిలీజ్ చేయాలని చెప్పి లోపాయికారిగా విద్యార్థులను మోసం చేసే విధంగా విద్యాశాఖ మంత్రి మాట్లాడుతా ఉన్నావు. నీ ప్రభుత్వానికి పాడగట్టే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. మీ నాయన చంద్రబాబు నాయుడు ఏ యూనివర్సిటీలో చదువుకున్నాడు, నిమ్మల రామానాయుడు ఏ యూనివర్సిటీలో చదువుకున్నాడు, సబితమ్మ ఏ యూనివర్సిటీలో చదువుకుంది, పొలిటికల్ సైన్స్ యూనివర్సిటీ కేంద్రాలు ఎందుకు పెడతా ఉన్నారు? మేము విద్యార్థులుగా మా హక్కులు అడిగితే విద్యార్థులను నియంతలాగా అరెస్ట్ చేస్తావా? అరెస్ట్ చేయి. పోరాటాల ద్వారానే ఇంకో ప్రభుత్వాన్ని నిర్మించడానికి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ సిద్ధంగా ఉందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇదే చెప్తున్నారు. పూర్తిగా విద్యార్థులు అయితే ధర్నా చౌక్ నుంచి మంత్రి నారా లోకేష్ ఇంటిని ముట్టడికైతే ప్రయత్నించారు. ఎక్కడికక్కడ పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. దీన్ని దాటుకొని మొత్తం విద్యార్థి సంఘ నాయకులంతా కూడా ఇక్కడే కూర్చొని నిరసన అయితే తెలియజేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఖచ్చితంగా లోకేష్ ఎన్నికల్లో హామీ ఇచ్చారు, కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది, ఆ హామీని అమలు చేయాలంటూ కూడా వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం గనక సరిగా చూస్తున్నాం. విద్యార్థి లోకం ఆగ్రహిస్తే ఎలా ఉంటుందో కానీ కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తోంది. సో ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఇక్కడ మొత్తం విద్యార్థి నాయకులందరూ కూడా ప్రస్తుతం బ్యారికేడ్స్ తోసుకుని మరి ముందుకు వెళ్తున్న పరిస్థితి మనకి విజయవాడ నుంచి లైవ్ విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి మా కరెస్పాండెంట్ సురేంద్రతో మాట్లాడదాం. సురేంద్ర, చెప్పండి, ఏంటి పరిస్థితి ప్రస్తుతం అక్కడ? విద్యాశాఖ మంత్రి జరిపిన చర్చల్లో ఒక కొలిక్కి రాలేదు, ఎలాంటి హామీ లభించలేదు అనేది ఒక ఆగ్రహానికి కారణంగా చూస్తున్నాం. అలాగే ఈ జీవో 77 కానీ 107, 108 వీటన్నిటినీ రద్దు చేస్తూ రాజకీయ ప్రసంగాలంటూ కూడా ఆయన మాట్లాడిన దాన్ని వీళ్ళందరూ కూడా గర్హిస్తున్న సిచ్యువేషన్. ఏం చెప్తున్నారు ఇక విద్యార్థి నాయకులు? ఎలా ఉంది ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్? అంటే ఇప్పటికే విద్యార్థి నాయకులంతా కూడా మంత్రి లోకేష్తో సమావేశం అయ్యారు 20వ తారీఖున. అప్పటికే కొన్ని హామీలు దాదాపు 11 డిమాండ్లు ప్రభుత్వం ముందు పెడితే ప్రభుత్వం ఎక్కడా కూడా ఏ హామీకి స్పష్టమైన హామీ ఇవ్వలేదు. దానికి సంబంధించి స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలంటూ వీళ్ళు ఇప్పటికే కోరిన పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు బకాయిలు విడుదల చేస్తామన్నారు. కానీ దాదాపు 18 నెలల కాలం అయిపోయినా కానీ ఫీజు బకాయిలు ఇప్పటికొచ్చి విడుదల చేయలేదు. దీంతో 6,400 కోట్ల రూపాయలు బకాయిలు పేరుకుపోయాయి. ఎవరైతే ఫైనల్ ఇయర్ అయిపోయి బయటకు వచ్చారో వాళ్ళని సర్టిఫికేట్లు కూడా కాలేజీల దగ్గర ఉండిపోతున్నాయి. ఫీజు పూర్తిగా చెల్లిస్తేనే కాలేజీ సర్టిఫికేట్లు ఇస్తామంటూ వాళ్ళు ప్రకటించిన పరిస్థితి ఉంది. దాంతో పాటు మెడికల్ కాలేజీ పీపీపీకి సంబంధించి మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేస్తామంటూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకి అనుగుణంగా నిర్ణయం తీసుకుంది. అయితే ఎన్నికల్లో మాత్రం మొత్తం అన్ని కూడా ప్రభుత్వ ఆధీనంలో నడుపుతామంటూ ప్రభుత్వం చెప్పిన పరిస్థితి. కానీ దానికి విరుద్ధంగా ఈ రోజు తీసుకున్నారు. దాని మీద కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. దాంతో పాటు ఏదైతే విద్యా సంస్థలు ఉన్నాయో అక్కడ విద్యార్థి సంఘాలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఎక్కడ కూడా వెళ్ళడానికి వీల్లేదు, రాజకీయ ప్రసంగాలు కుదరదు, విద్యార్థి సంఘాలు నిషేధం అంటూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే నిన్న ప్రభుత్వమే అఫీషియల్గా మాక్ అసెంబ్లీ నిర్వహించింది. దాంట్లో విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలంటూ లోకేష్ చెప్తున్నారు. ఇవన్నీ అంటే చెప్పేదానికి మంత్రి చెప్పే మాటలకి ఆచరణకి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఇది విద్యారంగాన్ని పూర్తిగా కొనారిల్లే విధంగా ఆంధ్రప్రదేశ్లో అడుగులు పడుతున్నాయి. కాబట్టి విద్యారంగాన్ని మేము కాపాడుకుంటామంటూ విద్యార్థి సంఘ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి మనం చూస్తే ధర్నా చౌక్ దగ్గర మొత్తం అష్టదిగ్బంధనం చేసిన విధంగా అన్ని చోట్ల కూడా బారికేడ్లు వేశారు. ఎక్కడికక్కడ పోలీసులు ఎవరిని కూడా ఎటు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే ఇక్కడ చేస్తున్నారని చెప్పొచ్చు. ఆల్రెడీ ధర్నా చౌక్ లో ఒక బారికేడ్లను దాటుకుని వచ్చారు. మరొక చోట ఇంకొక రోప్ వేసి పోలీసులు అడ్డుకున్న పరిస్థితి. అయితే పోలీసులు తీరుకు నిరసనగా ఇక్కడంతా కూడా వీళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎవరైతే బారికేడ్లు దాటి వెళ్ళారో వాళ్ళందరినీ కూడా వివిధ స్టేషన్లకి తరలిస్తున్నారు, మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. విద్యార్థుల్ని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఆ హామీని మాత్రం ఇప్పటికొచ్చి అమలు చేయలేదు. ఆ హామీలను అమలు చేయాలని మాత్రమే విద్యార్థి సంఘ నాయకులు ఈరోజు డిమాండ్ చేస్తున్నారు. ఖాళీ పోస్టుల భర్తీ కానీ యూనివర్సిటీలకు సంబంధించి ఇప్పటికే లెక్చరర్ పోస్టులు చాలా ఖాళీగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మనం చూస్తే గిరిజన ప్రాంతాల్లో ఉండే హాస్టల్స్ సంక్షేమ హాస్టల్స్ కానీ గురుకుల
పాఠశాలలు కానీ చాలా ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి. ఫుడ్ సరిగ్గా లేక, వాటర్ సరిగ్గా లేక వాళ్ళంతా కూడా అస్వస్థత పాలయ్యారు. కొన్ని మరణాలు కూడా సంభవించాయి. ఆంధ్ర యూనివర్సిటీలో ఆక్సిజన్ అందక మణికంఠ అనే విద్యార్థి చనిపోయాడు. దీనికి ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలంటూ కూడా వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విద్యారంగంలో సంస్కరణలు తీసుకొస్తామంటూ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ అటువైపు 7 అడుగులు పడట్లేదు. కాబట్టి ఖచ్చితంగా స్పష్టమైన హామీ ఇవ్వాలి, లేకపోతే మా పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామంటూ కూడా విద్యార్థి సంఘ నాయకులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి అయితే విజయవాడలో కనిపిస్తుందని చెప్పాలి. హరి రైట్ సురేంద్ర, అంటే విద్యార్థులతో పెట్టుకున్న ప్రభుత్వాలు చాలా సందర్భాల్లో ఏ రకంగా ఘోర విఫలం చెందాయో మనకి తెలిసిందే. సో అలాంటిది విద్యార్థులకి వీళ్ళు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చట్లేదు? సో అన్ని హామీల్లాగానే దీన్ని కూడా తొంగలోకి తొక్కుతున్న వైనంపై వీళ్ళు ఆగ్రహం చెందడం నిజంగా న్యాయమే కదా. మరి వీళ్ళని ఏమైనా అడ్రస్ చేసే అవకాశం ఏదైనా కనిపిస్తుందా? ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రకటన వచ్చే అవకాశం ఉందా? అంటే అధికారంలోకి రాకముందు చాలా హామీలు కూటమి ప్రభుత్వం కల్పించింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు మాత్రం పూర్తిగా గాలికి వదిలేసిన పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీని మీద విద్యార్థి సంఘ నాయకులంతా కూడా వాళ్ళు మండిపడుతున్న పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మంత్రి లోకేష్ తోటి వీళ్ళంతా కూడా సమావేశమైన సందర్భంలో కూడా ఇదే అంశాల మీద వాళ్ళు మాట్లాడారు. అయితే ఇప్పటికి సంబంధించి వాళ్ళతోనే మాట్లాడారు. ఏంటి ప్రధాన డిమాండ్స్ ఏంటి, ప్రభుత్వం ఏం చెప్తుంది? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు డిగ్రీలు, పీజీలు కంప్లీట్ చేసుకొని వాళ్ళ యొక్క సర్టిఫికెట్లు కళాశాల ఇరుక్కోపోయి ఈరోజు ఉపాధి అవకాశాలు లేక వాళ్ళు స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో లాంటి సంస్థల్లో ఈరోజు కార్మికులుగా పనిచేసుకొని కళాశాలలో ఫీజులు కట్టుకుంటా ఉన్నారు. అయ్యా నారా లోకేష్ గారు, మీరు విద్యార్థుల తరఫున నేను మాట్లాడతాను, విద్యార్థుల గురించి నేను పట్టించుకుంటానని చెప్పిన మీరు అలా పట్టించుకునే పని అయితే ఈరోజు 10 లక్షల మంది విద్యార్థులు ఈరోజు స్విగ్గీ, జొమాటో, ర్యాపిడోలో ఎందుకు వర్కర్లుగా ఉంటారని చెప్పేసి ఈ యొక్క విద్యాశాఖ మంత్రిని ఏఐసెఫ్ గా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అదే పద్ధతుల్లో ఈ రోజు పీపీపీ విధానాన్ని తీసుకొచ్చి ప్రైవేట్ కాలేజీలు రద్దు చేస్తున్నటువంటి మీరు ఈ రోజు ప్రైవేట్ కాలేజీల్లో, కార్పొరేట్ కాలేజీల్లో ఫీజులు ఏ విధంగా పెరుగుతున్నాయో, ఫీజులు ఏ విధంగా పేద విద్యార్థికి ఉన్నత విద్య, ఉచిత విద్య ఎక్కడైనా అందే పరిస్తుందా ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలా. అదే పద్ధతిలో మెడికల్ కళాశాలలో మీరు కేటాయించినటువంటి సీట్లను పెంచుతాము, కానీ హాస్పిటల్ మాత్రం ప్రైవేటీకరణ చేస్తామని మీరు చెప్తా ఉన్నారు. అయ్యా నారా లోకేష్ గారు, మీరు కాదు కదా, మీ బాబు చంద్రబాబు నాయుడు కాదు కదా, మీ తాతగారు ఖర్జూరపు నాయుడు వల్ల కూడా ఈ యొక్క ప్రైవేట్ మెడికల్ కాలేజీ చేయడం వలంకరం కాదు. కాబట్టి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఖచ్చితంగా మీ గద్దెను దించి ఖచ్చితంగా పీపీపీ విధానం రద్దు చేసేంత వరకు పోరాటం కొనసాగిస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. యూనివర్సిటీలో కాలేజీలన్నీ భర్తీ చేస్తా ఉన్నారు. దాదాపు 4500 ఉపాధ్యాయ పోస్టులు కానీ ఇవన్నీ ఖాళీలు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ మొన్న సమావేశంలో కూడా దాని మీద స్పష్టమైన హామీ రాని పరిస్థితి ఉంది. ఈ విద్యాశాఖ మంత్రి అధికారంలోకి రాకముందు యుగళం పాదయాత్రలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17 యూనివర్సిటీల్లో 4000 పైకు చిలుగున్నటువంటి ప్రొఫెసర్ పోస్టు, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక యూనివర్సిటీలో కూడా ఒక వీసీ నియమించకుండా ఈరోజు ఆయన అనుచరులు ఉన్నటువంటి గీతం, కేఎల్ యూనివర్సిటీలో పనిచేసినటువంటి ప్రొఫెసర్లు తీసుకొచ్చి ఈరోజు ప్రభుత్వ యూనివర్సిటీలో కొనసాగించడం జరుగుతూ ఉంది. కాబట్టి విద్యాశాఖ మంత్రి విద్యా విధానాన్ని పూర్తి స్థాయిలో కాషాయకరణ చేస్తూ వారికి ఒక ఒత్తాసుకున్నటువంటి వాళ్ళ పార్టీ యొక్క అనుచరులు ఉన్నటువంటి కార్పొరేట్ వ్యక్తులకు ఈ యొక్క యూనివర్సిటీ విధానాన్ని కట్టబెట్టడానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కుట్రపడుతున్నారు. కాబట్టి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ గా ఈ విద్యాశాఖ మంత్రికి సూటిగా అడుగుతా ఉన్నాం. నీకు చేత కాకపోతే విద్యాశాఖ మంత్రి పదవి నుంచి నువ్వు రాజీనామా చేసి వెళ్ళి మీ నాన్న పెట్టినటువంటి హెరిటేజ్ కంపెనీలో వెళ్ళి పాలు పెరుగు అమ్ముకో నారా లోకేష్. ఎందుకంటే ప్రభుత్వ విద్యారంగాన్ని నీరు గారుస్తుంటే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ గా చూస్తూ మేము ఊరుకోము. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ ధ్యేయంగా ఈరోజు నీ యొక్క పోలీసు యొక్క లాఠీలు మా శరీరంపై నాట్యమాడిన తూటాలు మా గుండెల్లో దిగిన ప్రభుత్వ విద్యా పరిరక్షణ కోసం ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఇప్పటి కాదు భవిష్యత్తులో కూడా పోరాటానికి నాంది పలుకుతుంది. ఆ వైపున అడుగులేసి భవిష్యత్తులో ప్రభుత్వ విద్యారంగం వైపు నువ్వు అడుగులు వేయకపోతే నిన్ను గంతె దింపడానికి కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ గా మరొక ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు ఆల్రెడీ ఇప్పటికే ప్రకటించారు, మంత్రితో కూడా మాట్లాడిన సందర్భం కనిపించింది. ఈ రోజు చలో విజయవాడ నిర్వహిస్తామని ఇక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరిని కూడా దాటి వెళ్ళమంటూ పోలీసులు చెప్తున్నారు. ఏం చెప్తారు? అంటే ఈరోజు విద్యాశాఖ మంత్రి కావచ్చు, ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, మేము అరెస్టులు చేయము, లేదా ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహిస్తాము, లేదా విద్యార్థుల హక్కులు హరించము, మీరు ఏవైనా సమస్యలు ఉంటే 5 నిమిషాల్లో రెస్పాండ్ అవుతా అన్నటువంటి విద్యాశాఖ మంత్రి లేదా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈరోజు మేము ఒక హక్కుల కోసం, మా యొక్క సమస్యల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా విజయవాడ నగరానికి చేరుకుంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి పోలీసుల ద్వారా ఇంత పెద్ద
నిర్బంధాన్ని ఎందుకు విధించాల్సినటువంటి అవసరం ఉందో విద్యాశాఖ మంత్రి చెప్పాలి. పైగా పోలీసు మిత్రులు కూడా విద్యార్థి నాయకులను విద్యార్థులందరినీ నిర్బంధంలో పెడతా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో మెడికల్ విద్యను కార్పొరేటీకరణ చేస్తున్నాడు, యూనివర్సిటీ విద్యను కార్పొరేటీకరణ చేస్తున్నాడు, ప్రభుత్వ పాఠశాలను చంపివేస్తా ఉన్నారు, విద్యార్థుల హక్కులే చంపివేస్తా ఉంటే రేపొద్దున పోలీస్ శాఖల్లో డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఏ విధంగా విద్యార్థులు వస్తారో ఈ యొక్క విద్యాశాఖ మంత్రి సమాధానం చెప్పాలి. పైగా పోలీసుల యొక్క ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూనే లేదా ప్రజాస్వామ్యబద్ధంగా అంటూనే ఓ పక్క విద్యార్థులను యూనివర్సిటీ కేంద్రాల్లో కావచ్చు, ఇంకో పక్కన కావచ్చు నిర్బంధం విధిస్తున్నారు, రాజకీయ ప్రసంగాలు ఉండకూడదు అంటున్నారు. మరి విద్యార్థుల స్వేచ్ఛ హరిస్తూ ఇవాళ పోలీసుల నిర్బంధం, వందలాది మంది పోలీసులు ఇవాళ విజయవాడ నగరంలో ఉన్నారు. ఏం చెప్పబోతున్నారు ప్రభుత్వానికి మీరు? ఎందుకంటే ఇప్పటికే హామీలన్నీ కూడా అమలు చేస్తామంటూ లోకేష్ మొన్న ప్రకటించారు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మీతో మాట్లాడిన దానికి ప్రెస్ నోట్ కూడా చాలా వేరియేషన్ కనిపించిన పరిస్థితి కనిపించింది. అంటే విద్యాశాఖ మంత్రి తన యొక్క ప్రాపగండ పెంచుకోవడం కోసం మాత్రమే విద్యార్థి నాయకులతో విద్యార్థి సంఘాలతో కలిపి చర్చలు ప్రారంభించారు. మేము నేరుగా అడిగాం, పీపీపీ విధానాన్ని రద్దు చేయకూడదు సార్, తద్వారా మెడికల్ కళాశాలలో తీవ్ర ఇబ్బందులు పడతాయి. పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మెరిట్ ఉన్నటువంటి విద్యార్థులు మెడికల్ చదువుకోవాలంటే, చిన్నపాటి ఎంప్లాయీస్ లేదా సన్నకారు విద్యార్థులు చదువుకోవాలంటే తీవ్ర ఇబ్బంది సార్ అని చెప్తే, ఎట్టి పరిస్థితుల్లో పీపీపీ విధానాన్ని వెనక్కి తీసుకోము, ఖచ్చితంగా మా పాలసీ అది, మేము ముందుకు వెళ్తామని చెప్పారు. మరి ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఎందుకు మీరు ప్రొఫెసర్ల పోస్ట్ నియమించలేదు? మీ యొక్క విట్టు లేదా గీతము లేదా ఎస్ఆర్ఎం లేదా కేఎల్ యూనివర్సిటీ మీ యొక్క అనుయాయుల ప్రాపగండ పెంచుకోవడం కోసం, మా యొక్క తల్లిదండ్రుల జోబులు దొంగలించడం కోసం చదువుల పేరుతో విజ్ఞానం పేరుతో దోపిడీ చేస్తా ఉన్నారు. కాబట్టే విద్యాశాఖ మంత్రికి, ఎన్డీఏ ప్రభుత్వానికి, ఈ యొక్క మంత్రి మండలికి విద్యార్థుల తరపున అన్ని విద్యార్థులతో సంఘాలతో కలిపి పెద్ద ఎత్తున పోరాటాలకు శ్రీకారం చుడతాం. ఈ పోరాటంలో పోలీసుల నిర్బంధాలు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్కు కొత్త కాదు, లేదా అరెస్టులు కొత్త కాదు, లేదా విద్యార్థులపై లాఠీ చార్జీలు కొత్త కాదు. విద్యాశాఖ మంత్రికి పాపం తెలియదు, ఆయన ఈ యూనివర్సిటీలో చదువుకోలేదు, విద్యార్థులకు రాజ్యాంగబద్ధంగా హక్కులు ఇచ్చారు, ఈ హక్కుల ప్రకారమే పోరాటం నేను నిర్వహిస్తా ఉన్నాం. ఎన్ని అడ్డంకులు సృష్టించినా మా యొక్క హక్కులు, యువగలం పాదయాత్రలు ఇచ్చిన హామీలు నెరవేరేంత వరకు, విద్యార్థి సంఘాల పైన పెట్టినటువంటి నిషేధం ఏదైతే ఉందో వెనక్కి తీసుకునేంత వరకు పోరాటం చేస్తాం. ఫైనల్గా విద్యాశాఖ మంత్రికి ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నావు, నువ్వు చక్రవర్తి అనుకుంటా ఉన్నావు, కాదు నాయన, నువ్వు 5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో మంత్రిగా పరిపాలన చేస్తా ఉన్నావు, అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇదే చెప్తున్నారు, విద్యార్థుల హక్కులు ఏవైతే ఉన్నాయో హక్కుల్ని కాపాడడం కోసం, అదేవిధంగా విద్యారంగంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఎంత దూరమైన వెళ్తాం, ఎంత పోరాటాలు నిర్వహిస్తాం, నిర్బంధాలు ప్రయోగిస్తే మా పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామంటూ వాళ్ళైతే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి. హరి.